వెల్కమ్ టు ద డిబేట్. మనం చూస్తున్నాము ఇప్పటికే తెలంగాణలో రైతు రుణమాఫీ అనేది ఇవాళ వార్తల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఓవైపు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ సందర్భంలోనూ చరిత్రలో కని విని ఎరగని విధంగా ₹1,00,000 వరకు ఉన్న రుణమాఫీని ఒక్కసారిగా చేసి మేము చరిత్ర సృష్టించామని ఓవైపు మాట్లాడుతుంటే, మరోవైపు మాత్రం రైతు రుణమాఫీ పేరుతో మరోసారి కాంగ్రెస్ ప్రజలను అలాగే రైతులను మోసం చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ తమదైన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి రైతు రుణమాఫీ అన్నది గత ఎన్నికల్లో చాలా కీలకమైన అంశంగా మనం చూసాం. అంతేకాకుండా దాని కారణంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న విషయాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అదే సందర్భంలో ఈ రుణమాఫీకి సంబంధించి మొన్నటిదాకా ఒక గందరగోళమైన పరిస్థితి అయితే మనకు అనిపించింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం విధి విధానాల పేరుతో ఏదైతే రైతులకు అర్హతను నిర్ణయించే పేరుతో చాలామందిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందంటూ ఒక రకంగా డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత దానికి కాంగ్రెస్ పార్టీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. చివరికి రేవంత్ రెడ్డి సీఎం డైరెక్ట్గా వచ్చి దానికి సంబంధించి మాట్లాడేంత వరకు కూడా ఆ ఒక డిస్కషన్ అయితే చాలా కీలకంగా నడుస్తూ వచ్చింది. బట్ ఒకసారిగా ఏదైతే నిన్న ₹1,00,000 వరకు రుణమాఫీ చేశారో, రుణమాఫీ చేసిన తర్వాత రైతులు అయితే చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దాన్ని చాలా క్లియర్గా ఇప్పటికీ మోసపూరితంగా వ్యవహరించాలనే విధంగానే మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తానికి రైతులకి ఏ పార్టీ ఎంత చేసిందన్న విషయంపైన కూడా చర్చించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నిజంగానే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఏం చేసింది, రైతులకు ఎవరు మేలు చేశారన్న విషయంపైన మనం ఇవాళ చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ఇప్పటికే జాయిన్ అయ్యారు అధ్యసత్యం విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి అధ్యసత్యం గారి దగ్గరికి వెళ్దాము. అధ్యసత్యం గారు చెప్పండి. చూస్తున్నాం ఇవాళ రుణమాఫీకి సంబంధించి దేశంలో ఎక్కడా జరగనంత గొప్పగా మేము ఇవాళ చేశాం. మేము ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారు, రుణమాఫీ ఎవరు చేయనంత గొప్పగా చేశాం కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పకుండా ముందుకెళ్ళింది, దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇవాళ అభినందించాల్సిందే అన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. మీరు ఎలా చూస్తారు దీన్ని? నిజంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఒక్క క్లిక్తో మొత్తం అన్ని క్లియర్ చేస్తాన దగ్గర నుంచి కేవలం ₹1,00,000 వరకు మాత్రం ఇవాళ వెళ్ళింది, దాన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి రుణమాఫీ ఎవరు చేసినా తెలంగాణలో అది చాలా పెద్ద అప్రిషియబుల్ వర్క్. ఎందుకంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ ఈ రుణమాఫీ చేయట్లేదు. అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ 1,00,000 అని, కాంగ్రెస్ 2,00,000 అన్నది. తర్వాత పొలిటికల్ విల్ ఉంటే తప్ప ఇది చేయటం కూడా కష్టం. ఎందుకంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ఎకనామిక్ లిమిట్స్, ఫైనాన్షియల్ లిమిట్స్ అట్లా ఉన్నాయి. ఎందుకంటే పార్టీలు మారినంత మాత్రాన రాష్ట్ర రెవెన్యూ మారదు. కాబట్టి ఇవాళ తెచ్చే రుణమాఫీ చేస్తే కూడా, రైతు భరోసా ఇస్తే కూడా ఏ పార్టీ ఇచ్చినా 70% అప్పులు తేవాల్సిందే. ఒక 30%, 25% ఇతర శాఖల కేటాయింపులు తగ్గించి దీనికి డైవర్ట్ చేయాలి. ఇది వాస్తవం. అవును. తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 5 ఏళ్లుగా మరికొన్ని అప్పుల పరిమాణం పెరిగింది. కాబట్టి వడ్డీల భారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. దరిదాపు నెలకి 7,000 వడ్డీ భారం ఉంది. తర్వాత రాష్ట్ర ఖర్చు 17,000 కోట్లుంటే నెలకు 13,000 కోట్లు, 14,000 కోట్ల మధ్యనే రెవెన్యూ వస్తుంది. నెలకు 4,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. అంటే సంవత్సరానికి 48,000 కోట్లు, 40 నుంచి 48,000 కోట్లు అప్పులు చేస్తే కానీ నెలవారీ ఖర్చులు తీరట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రుణమాఫీ చేయటం అనేది గ్రేట్. అది గతంలో కేసీఆర్ చేసినా, ఇప్పుడు కాంగ్రెస్ చేసినా అది గొప్ప విషయం. అయితే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ చేయటంలో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక మంచి ఉంది. ఏమిటంటే 2019లో ఎలక్షన్లో బీఆర్ఎస్ మాఫీ చేస్తానని 5 ఏళ్ల తర్వాత మాఫీ చేసింది ఆ ₹1,00,000 కూడా. అవును. 5 ఏళ్ల తర్వాత చేసిన తర్వాత కూడా ఒక 30% మంది రైతుల అకౌంట్లో క్రెడిట్ కాలేదు. అవును, ఎలక్షన్ టైంలో కరెక్ట్ అవి కాలేదు. ఎలక్షన్స్ వచ్చినాయి, కాలేదు కూడా. అప్పుడు ఉన్నటువంటి కన్స్ట్రెంట్స్ కూడా ఉన్నాయి, ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్. 30% కాలేదు. రెండోది, 1,00,000 మాఫీ చేసినప్పటికీ ఒక 2-3 ఏళ్ళు అయినాక కేసీఆర్ వడ్డీలు మీరు కట్టుకోండి, అసలు మేము చేస్తాం, మీరు భయపడాల్సిన పని లేదని అన్నాడు ఆయన. కానీ రైతులు నమ్మలే. ఎందుకంటే అమ్మో వడ్డీలు కడితే మళ్ళీ అసలు గట్టే కిందికి వస్తుంది, మాఫీ కావని కట్టలే. కట్టనప్పుడు అది పంట రుణాల యొక్క లక్షణం ఏంటంటే 7% వడ్డీకి పంట రుణాలు ఇచ్చేది. ఏడాది లోపు కడితే 4% సెంట్రల్ సబ్సిడీ వస్తుంది, 3% వడ్డీ పడుతుంది. అంటే పావుల వడ్డీ పడుతుంది. అవును.
కానీ రైతులు ఏడాది అయినాక కూడా కట్టకపోతే 11-12% వడ్డీ పడుతుంది. అంటే లక్షకు 11-12 వడ్డీ పడుతుంది. అట్లా 4 ఏళ్ళు కట్టిన వాళ్ళకు 4-12 48,000 పడింది, 5 ఏళ్ళు కట్టిన వాళ్ళకి 60,000 పడింది, 3 ఏళ్ళు కట్టిన వాళ్ళకి 36,000 పడింది వడ్డీ. ఈ వడ్డీ భారం పోతే ఆఖరికి చివరికి 1,00,000 మాఫీ చేసిన 50,000 వడ్డీ పోతే 50,000 మాఫీ అయింది. అది కూడా అకౌంట్లో పడ్డ రైతులకు మాత్రమే. కానీ పడని వాళ్ళు అటువంటి వాళ్ళు చాలా నష్టపోయారు. 1,00,000 తెచ్చిన వాళ్ళు 1,60,000 అట్నే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఆనాడు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది కాబట్టి ఆ వడ్డీల భారం అనేటువంటిది పడదు, రైతులకు అడ్వాంటేజ్. రెండోది బీఆర్ఎస్ విమర్శలకు నేను సలహా ఇచ్చేది ఏమిటంటే, వాళ్ళు ఆగస్టు 15 లోపు ఆ 2 లక్షలు కూడా రుణమాఫీ చేయకపోతే బీఆర్ఎస్ విమర్శకు అవకాశం ఉంది. రెండోది రుణమాఫీ ఇచ్చి రైతు భరోసా కొడితే మళ్ళీ కూడా విమర్శించవచ్చు. రైతు భరోసా మీద చర్చలు జరుపుతుంది, ఇస్తామంటున్నారు. రుణమాఫీ 15 కల్లా చేస్తాం అన్నప్పుడు సరే అదంతా ఇక పొలిటికల్ క్రిటిసిజంలు ఉంటాయి. ప్రతిపక్షాలన్నీ ఉన్నప్పుడు పొలిటికల్ క్రిటిసిజం ఉంటాయి, ప్రెజర్ పెంచుతాయి. అలా ప్రెజర్ పెంచడం వల్లే ప్రభుత్వం మరి రేషన్ కార్డులు అన్న ప్రభుత్వం కాదు మరి పట్టాదారు పాస్ పుస్తకం అని మార్చుకుంది. కాబట్టి ప్రతిపక్షాలు విమర్శించడం సహజమే. కానీ ఇప్పుడు రెస్పాన్స్ కూడా పాజిటివ్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. అది ఒకసారి సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. సంజయ్ రెడ్డి గారు, ఇవాళ మనం చూస్తున్నాం ఏదైతే మేము ఇచ్చిన మాట ప్రకారము ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ చేస్తామన్నారు. అయితే దాని డేట్సో లేకపోతే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంలో ఒక్కసారిగా చేస్తామన్నారు. ఇప్పుడు ఒకవేళ 3 విడతల్లో అవుతుంది అన్నది బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపించిన ఒక విమర్శ మనం చూస్తున్నాం. సో ఎందుకు అలాంటి మూడు విడతలు అనరు? దీన్ని 3 విడతలు ఎప్పుడు అంటారంటే, లక్ష రూపాయలు 3 సార్లు చేస్తే 3 విడతలు అంటారు. సంవత్సరం ఫైనాన్షియల్ ఒకసారి చేస్తే వాయిదా వేసినట్టు. ఈ 3 విడతలే కానీ 3 వాయిదాలు కావు. అవును, 3 విడతల్లో వేస్తున్నారన్న దాన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ విమర్శిస్తున్న పరిస్థితి. సరే ఓకే, 1,00,000 రూపాయలని ఇవాళ మీరు చిత్తశుద్ధి చేశారా అంటే అది కూడా లేదు. మొత్తంగా చూస్తే అది 13,000 కోట్లు రావాలి. కానీ ఇవాళ మీరు చెప్పిన లెక్క ప్రకారం కేవలం 7,000 కోట్లు మాత్రమే మీరు ఇప్పుడు దాన్ని కేటాయించారు. అంతవరకు మాత్రమే డిస్బర్స్మెంట్ అయింది. మళ్ళీ అలాంటప్పుడు మీరు మొత్తం చేశారు అని ఎలా చెప్పుకుంటున్నారు అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్న ఒక ప్రశ్న. ఏమంటారు దానికి? నమస్తే అండి. మీకు అక్కడ అర్థం కాని సమస్య ఏంటంటే, ఆగస్టు 15 అని చెప్పామంటే మేము ఆల్రెడీ ఇప్పుడు మేము జూలై 18th నుంచే స్టార్ట్ చేస్తాం. ఇంకా మీకు టైం ఉంది. ప్రతిపక్షాలకి ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళకి ఏం లేదు అక్కడ మాట్లాడటం. కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడతారు, కానీ రైతులకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, మిగతా వాళ్ళందరూ ఎవరైనా కానివ్వండి, ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే, మనం ఒకటి మాట్లాడుకోవాలండి. ఈ రోజు మేము 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు నాడు అకౌంట్ లో పడతాయని చెప్పాము. 29th వరకు 1.5 lakh ఉన్న వాళ్ళు ఆగస్టు 15th లోపల అయిపోతుందన్న విడతలు ఇన్స్టాల్మెంట్ విడతల వారిగా కాదు, ఇది నిరంతరం ప్రక్రియ సార్. ఇది ఒకవేళ వాళ్ళు మీరు చాలా మంది కూడా వైట్ రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకే ఎలిజిబుల్ అవుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు కదా, ఇది ప్రామాణికమని మళ్ళీ కూడా చెప్తున్నాను. గతంలో ఈ 3-4 days బ్యాక్ ఇదే టాపిక్ ఇదే చర్చ సమావేశాలు జరిగినప్పుడు కూడా మేము రుణమాఫీ తర్వాత నేను వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ సమయంలో ఒకేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ కావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 5 సంవత్సరాల లోపల 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రుణం అనేది కొంతమందికి మాఫీ చేసింది. ఆ మాఫీ చేసిన ఏమైంది, మళ్ళీ 5 లక్షలకి మనకి అయిపోయింది. మొత్తం కలిసి ఆ 1,00,000 రూపాయలు మళ్ళీ మేము అనేది ఏంటంటే ఇలా 1,00,000 రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తే మళ్ళీ వాళ్ళకి వెసులుబాటు అనేది కలిగిస్తుంది. ఇది ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. అప్పుడున్న ఎలక్షన్స్ అప్పుడు 2 లక్షల కోట్లే అనుకున్నా మనం. అప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత 5 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు. వీళ్ళు నేను ఒకటే అయితే ఆ అప్పులకు సంబంధించి దాని మీద డిస్కషన్లకు వెళ్లే ముందు రుణమాఫీకి సంబంధించి ఒక్కసారి ప్రతిపక్షాలు ఏం మాట్లాడతారు? రైట్, ప్రతిపక్షాలు అడుగుదాం. ఒకసారి ప్రతిపక్షాలు అడుగుదాము. అడిగిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సంజయ్ రెడ్డి గారు, నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను.
మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. ఒకసారి ప్రతిపక్షాలను కూడా నిజంగానే మీరు అంటున్నట్టుగా జరిగిందా లేదా, లేకపోతే వాళ్ళకి ఏమైనా దాంట్లో అబ్జెక్షన్స్ ఉన్నాయని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బొత్స శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి, అలాగే రమేష్ గారు సిపిఎం నుంచి ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అయితే మొత్తానికి రుణమాఫీ జరిగే అవకాశం లేదు అంటూ గతంలో డిస్కషన్ జరిగిన మాట మనం చూస్తూనే ఉన్నాము. రుణమాఫీ చేసే క్రమంలో ఎన్నో రకాల ఆంక్షలు పెడతారు, లేకపోతే కొర్రీలు పెట్టి దాన్ని ముందుకు సాగనివ్వకపోవచ్చు అనే విధంగా కూడా చాలా విశ్లేషణ విన్నాం. కానీ ఇవాళ చూస్తే రిజల్ట్ డిఫరెంట్గా ఉంది. ఎలా చూస్తారు మీరు? నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నట్టుగా దేశంలో ఎక్కడా జరగనంత విధంగా, చరిత్రలో ఎప్పుడు ఎవరూ చేయలేని విధంగా ₹1,00,000 రుణమాఫీ ఒకేసారి చేసేసామంటున్నారు. మీరు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీని హర్షిస్తాను ఈ విషయంలో, రైతు రుణమాఫీ అందరికి చేయటం అనేది. అయితే దీంట్లో ఏదైతే జీవోలో విడుదల చేసినట్టు తెల్ల రేషన్ కార్డు నిబంధన పెట్టారో ఇది తీసివేయాలి. ఇప్పటికీ తెల్ల రేషన్ కార్డు లేని రైతులకి ఈ రుణమాఫీ కాలేదు, లక్షలోపు రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. ఎందుకంటే మేము ఖమ్మం జిల్లాలో కొన్ని సొసైటీలు వెరిఫై చేసాం, సొసైటీలో అట్లాగే కమర్షియల్ బ్యాంకులు. ఇందులో ఒక ఉదాహరణకి గోవిందాపురం అనే ఉన్నది, లక్ష్మీపురం సొసైటీ. ఆ సొసైటీలో గోవిందాపురం అనే ఊర్లో 200 మంది రైతులకు పైగా లక్షలోపు రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. అది మన బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీ, మన డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ. అందుకని అట్లాగే కుర్నవల్లి, ఒక తల్లాడ మండలంలో కుర్నవల్లి, అక్కడ ఐఓబి బ్యాంక్ ఉన్నది. అక్కడ కూడా లక్షలోపు రైతులకి రుణాలు, చాలా మందికి రేషన్ కార్డు లేదనే పేరు మీద రాలేదు. అందుకనే మేము అనేది ఇక్కడ ఒక సమస్య, ఇక్కడ ఇంత ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఏంటంటే, రేషన్ కార్డు లేదా, లేకపోతే వాళ్ళు అంటే వీళ్ళు ఎవరైతే కుటుంబం కింద దాన్ని డిక్లేర్ చేసేటప్పుడు, లేకపోతే ఐడెంటిఫై చేసేటప్పుడు అవసరమైన ఆ రేషన్ కార్డుకు సంబంధించిన ఒక ఆ పర్టికులర్ క్లాజ్ లేకపోవడం వల్ల జరగలేదా అన్నది. లేదు, రేషన్ కార్డు ఇప్పుడు వాస్తవంగా 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు రైతులకు. అట్లాగే తెల్ల రేషన్ కార్డు కొద్ది మందికే ఉన్నాయి, కొంతమందికి రైతులకు కూడా తీసేశారు అప్పుడు. ఎందుకనంటే ఇంటి ముందు ట్రాక్టర్ ఉందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో, కారు ఉందనో ఈ పేరు మీద రేషన్ కార్డు కూడా ఎత్తేసారు. అందుకనే రేషన్ కార్డు ప్రామాణికం కాకుండా ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం ఉందో ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రామాణికంగా చేసుకొని సీఎం చెప్పింది అదే కదా చాలా క్లియర్ గా. రేషన్ కార్డు అన్నది అసలు ప్రామాణికత కాదు, ఆచరణలో అది జరగలేదు. ఆచరణలో మీరు జరగలేదని మీ పాయింట్. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్తే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మీరు అంటే ఇప్పటికీ అంటే గతంలో మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 2018లో మీరు చాలా క్లియర్గా మేము రుణమాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చారు. కానీ 2023 వరకు కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చి లాస్ట్లో క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బట్ అది 100% అవ్వలేదు అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఇవాళ మీరు ఆరోపించినట్టుగా జరిగే అవకాశం లేదు 2 లక్షల దగ్గర నుంచి, ఇవాళ ₹1,00,000 రుణమాఫీ జరిగింది అని బాహాటంగా వచ్చి రైతులతో సహా ఇవాళ సంబరాలు జరుపుకునే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఏంటి మీరు దీనిలో కొన్ని ఆరోపణలు ఇవ్వాలనే పల్లా రాజేశ్వర్ గారిని ఇవ్వండి, ఇలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏంటి మీ పాయింట్ ఏంటి? మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో పాల్గొన్న వివిధ పార్టీల పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పటికి కూడా మేము ఒకటే మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు చెప్పినటువంటి హామీలను అమలు చేయకపోగా చేస్తున్నామని భ్రమింపజేసి రుణమాఫీ రాగానే చేస్తామని చెప్పి పార్లమెంటు ఎన్నికలను ఆసరాగా తీసుకొని పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మా హరీష్ రావు గారు విసిరిన సవాళ్ళు తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసింది. అది ఏ విధంగా? లక్షలోపు ఇప్పటికి ఈ రోజు వరకు మా దగ్గర ఉన్న సమాచారం మేరకు 40 లక్షల మంది రైతులు ఉంటే 11 లక్షల మందిని ఎంపిక చేసి ఈ యొక్క రైతు బంధు వాళ్ళు మరేదో రైతు అది రైతు ఆసరానా ఏదో రైతు భరోసా కౌలు రైతులకు ఇస్తా అన్న డబ్బులు ఇవ్వకుండా పెంచి రైతు బంధు ఇస్తామన్న అసలు రైతు బంధే ఇవ్వకుండా మ్యూట్లో ఉంది. అందులోంచే నిధులు దారి మళ్లించి తాత్కాలికంగా కొద్ది మందికి ఇచ్చేసి మేమేదో గొప్పగా చేసినాము, చాలా గొప్పగా మేము రుణమాఫీ చేసినామని మాట్లాడుతున్నాం. మేము 2014లోనే ఇలా దేశంలోనే ఎవరు చేయలేని విధంగా చేసినాం. మంచిదే, నిజంగా దేశంలో ఎవరు చేయలేని విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తే రైతుల పక్షాన మేము స్వాగతిస్తాం.
హర్షిస్తాం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. కానీ వాళ్ళు చెప్పుకున్నంత గొప్పలు ఏమి లేవు. 14,000 కోట్ల పైచిలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అధికారంలోకి రాగానే ఆనాడు మేము రుణమాఫీ చేయడం జరిగింది 2014 లక్షలోపు. మళ్ళీ 2018లో కూడా మేము చేసినటువంటి రుణమాఫీ 19 కోట్ల పైచిలకు. సుమారుగా ప్రతిసారి 35 లక్షల మంది రైతులు లబ్ధి పొందినటువంటి సందర్భంలో ఇవాళ 11 లక్షలకే దాన్ని కుదించి మేము దేశంలో ఎవరు చేయనట్టు చేసినాము. 16 ఏళ్లలో నేను ఇంత గొప్ప రోజు వస్తుంది అనుకోలే. మంచిదే కదా, మీరు ఇంత గొప్ప రోజు వస్తుంది. సంజయ్ మీకు అవకాశం ఇస్తాను. మీరు మ్యూట్లో ఉంది మీకు అవకాశం ఇస్తాను. మీకు ఇస్తాను అవకాశం ఇస్తాను. మ్యూట్లో ఉంది మీకు అవకాశం. దీన్ని చూసి ప్రభుత్వం చేయని పనులు గొప్పగా చెప్పుకుంటూ మేము గొప్పగా చేసినామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది, మసిపూసి మారడకాయ చేస్తుంది ప్రభుత్వము. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇంకా చేయాల్సి ఉంది. 2 లక్షల రుణమాఫీ చేయలే. అందరు వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సంజయ్ గారు నేను మీకు అవకాశం ఇస్తాను. మీరు మ్యూట్లో ఉంది, నేను మీకు అవకాశం ఇస్తాను. ఒక నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మేము ఏకకాలంలో చేసేస్తాం, 2 లక్షల రుణమాఫీ చేసేస్తాం. ఆనాడు మేము తెలంగాణలో రైతులు ఒక్కరే ప్రాతిపదికగా కాకుండా రైతులు, సబ్బండ వర్ణాలు, తెలంగాణ సమగ్ర అభివృద్ధి, సుస్థిరత, ఐటీ, ఇరిగేషన్, ఇన్ని అంశాలను డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మాట్లాడాల్సిన విషయము మీరు చెప్పినట్టుగా 1 నుంచి 2 లక్షలు అన్న దానికి డేట్ ఎక్కువ రోజులు లేదు. జస్ట్ ఇంకొక 25 రోజులు అయిపోతే ఆ నెంబర్ కూడా మీరు చూస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ మీరు మాత్రం 5 సంవత్సరాలు చెప్తున్నాము. వాళ్ళు ఎంపిక చేసిందే పొరపాటు ఉంది. 11 లక్షలకు కుదించిండ్రు. 40 లక్షల పైసలకు రైతులు ఉన్నటువంటి తెలంగాణలో రుణమాఫీ చేయాల్సిన పరిస్థితుల నుంచి దాన్ని 11 లక్షలకు కుదించి మేము గొప్పగా రైతు మాఫీ చేస్తున్నామని మాట్లాడుతున్నాం. ఒకసారి అనంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్దాము. ఒకసారి అనంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడి మళ్ళీ నేను ఒకసారి ఇక్కడికి వెళ్దాం. అనంత్ రెడ్డి గారు మీరు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. మీ పార్టీ నుంచి రుణమాఫీ జరిగే అవకాశం ఉందా లేదా అన్న విషయం పైన జరిగే క్రమంలో కూడా ఆంక్షలనో లేకపోతే అనర్హులనే పేరుతోనో చాలామందిని పేఅవుట్ జరగదు అన్నది మీరు అప్పట్లో లేవనైతే ఒక అంశం. కానీ ఇప్పుడు ఏంటి, ఇవాళ 1,00,000 రూపాయల లోపు అయితే రుణమాఫీ జరిగింది, సంబరాలు జరుగుతున్నాయి. ఇంకా మీకేమైనా దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా అందరికీ నమస్తే అండి. అనంత్ రెడ్డి గారు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ ఎట్ ఏ టైం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే హర్షించాల్సిన అంశం ఉండే. అయితే ఇప్పుడు పంటల సీజన్, వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతా ఉన్నది. ఏదైతే రైతులు పెట్టుబడులకు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే రైతు బంధు ముందు వేసి రుణమాఫీ తర్వాత చేసింటే అయిపోతుండే. ఏదైతే 15,000 రూపాయలు పంటకు ఎకరాకు 15,000 రూపాయలు ప్రామిస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పటి వరకు 2 నెలలు అవుతా ఉంది. రైతులు బయట అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇది అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా, అనర్హులు చాలా మంది ఉన్నారు అక్కడ. నిజంగానే వ్యవసాయేతర భూములకు కానీ లేకపోతే వెంచర్లు వేసిన భూములకు కూడా రైతు బంధుని అప్పట్లో ఇచ్చారు. కాబట్టి వాటిని ఫిల్టర్ చేయాలంటే కొద్ది టైం అవసరం అవుతుంది. అంతలోపు ఏదైతే రుణమాఫీకి సంబంధించి స్టార్టింగ్లోనే చేద్దాం అనుకున్నామో, ఎన్నికల కారణమో లేకపోతే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా మేము చేయలేకపోయినాం. దాన్ని మొదట స్టెప్లో దాన్ని చేస్తున్నాము అంటారు. ఎందుకంటే అట్లీస్ట్ రుణమాఫీ జరిగితే కొత్తగా రుణాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది పంట సాయంగా పనికి వస్తుంది కదా అన్నది వాళ్ళు చెప్పాలనుకున్న ప్రయత్నం. అనంత్ రెడ్డి గారు, అనంత్ రెడ్డి గారిది ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సంజయ్ రెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు. సంజయ్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి మీ వాయిస్ రావట్లేదు. సంజయ్ రెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు. పంటలు పండియాల్సి ఉంటది. ప్లాన్ గా చేయాల్సి వస్తే ముందు ఒక నిమిషం అనంత్ రెడ్డి గారు మళ్ళీ కనెక్ట్ అయినట్టుంది. ఒక నిమిషం అనంత్ రెడ్డి గారు మీరు కనెక్ట్ చేయండి ప్లీజ్. మీరు టెక్నికల్గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మీ సిగ్నల్ సరిగా రావట్లేదు. రైట్, మిమ్మల్ని నేను ఫోన్లో తీసుకోమని చెప్తాను. మిమ్మల్ని మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అనంత్ రెడ్డి గారు మీరు ఇంకో వేలో కనెక్ట్ అవ్వండి. సంజయ్ రెడ్డి గారు
ఏదైతే రైతు బంధు ఎకరాకు రైతుల్లో కూడా రైతు బంధు రైట్ సంజయ్ రెడ్డి గారు. ఎస్ సంజయ్ రెడ్డి గారు. నేను ఒక్కటే అడగదలుచుకున్నానండి శ్రీనివాస్ గారిని. మేము 2014లో కదా వీళ్ళ సక్కదనానికి ₹1,00,000 ఒకటి ఇచ్చిందా 5 సంవత్సరాలకు చేసిన అనే క్వశ్చన్ నేను మిమ్మల్ని మాట్లాడేటప్పుడు అందుకే నేను అడుగుతామని అడిగాను. వీళ్ళకి కొంచెం అన్న బుద్ధి అనేది ఏమన్నా ఉందా వీళ్ళు మాట్లాడేటప్పుడు? పర్సనల్ గా మనం టార్గెట్ చేసినట్టుగా ఉండకూడదు, ఎందుకంటే పార్టీలకు సంబంధించిన ఇష్యూస్ అంటే పర్సనల్ గా టార్గెట్ చేసినట్టు అనిపించకూడదు ప్లీజ్. రుణమాఫీ చేసిందని చెప్తున్నారు కదా, ₹1,00,000 ఒకసారి చేసిండ్రా, 25,000 చేసిండ్రా, 5 సంవత్సరాలకి 20,000 చొప్పున రుణమాఫీ చేస్తే మళ్ళీ వడ్డీకి వడ్డీ 10 ఏళ్లకు వడ్డీకి వడ్డీ అయ్యింది. వీళ్ళు తెలంగాణ రైతుల పక్షాన్ని మాట్లాడే అర్హత ఉందా నేను ఈ బీఆర్కే న్యూస్ వేదికలు అడుగుతున్నాను. ఇంకొకటి అండి, రైతు బంధు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ప్రతి 600 ఎకరాలున్న మళ్ళా రైతు బంధు రావాలి. మనం చూస్తున్నాము ఏదైతే రుణమాఫీ జరిగింది అని కాంగ్రెస్ పార్టీ ఓవైపు చెప్తుంటే, మరోవైపు మాత్రం ఇప్పటికీ ఆంక్షలు మీరు అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గానే అక్కడ ఏర్పాటు చేశారు. దాని కారణంగానే 11 లక్షల మందికి మొత్తం 35 లక్షల మందికి జరగాల్సిన రుణమాఫీ కాస్త 11 లక్షలకే పరిమితమైందని చెప్పి ఇప్పటికీ ఒక ఆరోపణ వినిపించింది. సంజయ్ రెడ్డి గారు. నేను ఒకటే ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఏదో ఇందాక ఒక రైతు మాట్లాడినరా, ఎవరు మా రైతు సిపిఎం నాయకుడు రేషన్ కార్డు లేక వెనుకకి వెళ్ళిపోయిందంటే అవాస్తవం అండి. ఇప్పుడు రేషన్ కార్డు లేక దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు ఒక వ్యక్తి, ఒక అబ్బాయి 20 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత 28 సంవత్సరాలు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సిపిఎం నాయకుడు రమేష్ గారు చెప్పడం ఏంటి అంటే, అలా కొన్ని సొసైటీల్లో వెనక్కిపోయినట్టుగా లేకపోతే వాళ్ళకి రుణమాఫీ జరగలేదు అన్న ప్రశ్న అయితే ఉందని మీరు అన్నట్టుగా. ఏంటంటే టెక్నికల్లీ ఒకటే రోజు అన్నీ జరుగుతాయా, లేకపోతే అది జరిగే క్రమంలో వేరే రీజన్స్ అందుకే నేను క్లారిటీగా చెప్తున్నాను సార్. ఇప్పుడు నిన్న సాయంత్రం అంటే మనం ఒక్కొక్కసారి ఇప్పుడు మనం రూమ్ లో ఉంటేనే నెట్వర్క్ సరిగా వస్తలేదు. నేను అనేది ఏంటంటే, నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు ఒక 2 రోజులు వెయిట్ చేయండి, మీకు రాకపోతే ఎందుకు రాలేదని సంబంధిత అధికారులను స్పెషల్ గా పెట్టినాం. మీరు కుండలో ఉడుకుతుంటేనే నోట్లు అప్పుడే వినాలంటే కాదు. ఎందుకంటే ఎక్కడ తప్పు పట్టుకోవాలనేది మీరు ఆలోచించద్దు. ఏ ప్రజల మెప్పు పొందడానికి మీరు ఇలా తెలంగాణ ప్రజలను తప్పుగా పట్టిస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఓపిక పట్టండి, మీరు ఆగస్టు 15 లోపు అని చెప్పారు. కానీ అయితే ఇప్పుడు ₹1,00,000 లోపు అంటే మీరు అన్న ప్రకారం ₹1,00,000 లోపు ఈ రైతులకు మాత్రం మేము చేశాము అన్నది ఏదైనా ఒక లిస్టు లాంటిది రిలీజ్ చేసి ఉంటే, వాళ్ళు చెక్ చేసుకునే అవకాశాన్ని కల్పించి ఉంటే మేబీ బాగుంటుందేమో. అలాంటి జరిగిందా లేదన్నది నాకు డౌట్. లిస్టులు వచ్చినాయండి, లిస్టులు వచ్చినాయి సార్, లిస్టులు వచ్చినాయి. మేము అన్నది ఏం సార్ అంటే, టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు తప్ప గవర్నమెంట్ దగ్గర ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. బ్యాంకర్ల కూడా సమావేశంలో ఒకటే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒకటే చెప్పారు, రైతుల డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వాడుకోవద్దు, రైతుల ఖాతాలకే పోవాలని వెరీ కాన్ఫిడెన్స్ గా చెప్పారు. తెలంగాణ ప్రజలను, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలను కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొడుతున్నారు. నిజంగా ఆత్మవిశ్వాసం కోల్పోయే విధంగా ప్రవర్తిస్తుంటే మాత్రం బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా కూడా పోతుంది. ఒక్క నిమిషం సార్, కాంగ్రెస్ పార్టీకి మీరు ఒక్క నిమిషం, నేను క్లియర్ ఒక 2 నిమిషాలు నన్ను క్లియర్ గా మాట్లాడండి. గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి 6 నెలలైనా 3 నెలలైనా మేము రైతులకు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ మీద 100% మేము ఆ మాట కట్టుబడి ఉన్నాము. మీరు ఓపిక, నేను అనేది ఏం సార్ అంటే, ఇంకా ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎక్కడ బ్యాంకులు ఎక్కడవో వీళ్ళు ఎక్కడ పోరు. ఇంకొకటి, రైతుల మీద పూర్తి విశ్వాసము తోని కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాంగ్రెస్ కు పూర్తిగా మద్దతుగా రైతుల పక్షాన ఉంది. ఇలా తెలంగాణ ఉద్యోగులు కానివ్వండి, రైతులు కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించిండ్రు, మమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకం మేము ఎప్పుడు ముమ్ము చేయం. ఇందాక ఒక్కటే చెప్తున్నాం సార్, మీరు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే కొంతమందిని కనుక్కున్నాను సార్. నాకు తెలిసిన కొంతమంది వాళ్ళని చూస్తే చాలా మందికి పడ్డాయి అన్నారు, కొంతమందికి రాలేదన్నారు, కొంతమంది 95,000 తీసుకున్నారు, కొంతమంది మా బిలో పావర్టీ మా డ్రైవర్ ఉన్నారు, మా ఇంట్లో పని వాళ్ళు ఉంటే ఇద్దరికి పడినాయి అన్నారు, వాళ్ళ హస్బెండ్ కు మీద పడలేదు, అది క్యాన్సర్ కాలేదన్నారు. టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి తప్ప. ఇంకో కీలకమైన అంశం కూడా ఉంది. ఒక్కసారి ఇక్కడ అధిసత్యం గారు, ఇక్కడ అనుమానాలు లేకపోతే ఈ అభ్యంతరాలు లేకపోతే ఇప్పుడు అన్నట్టుగా టెక్నికల్ రీజనా లేకపోతే ఇంకోట ఈరోజు పడనంత మాత్రాన అది పడట్లేదు లేకపోతే పడే అవకాశం లేదన్న విషయం లేదు. కానీ బట్ ఎంతో కొంత ఈ రైతుల్లో కొద్దిగా ఆందోళన, ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే దీని మీద జరిగిన డిస్కషన్ కానివ్వండి, ప్రచారం కానివ్వండి, వీటన్నిటి మీద మాకు పడలేదేమో అని అనుమానం చాలా మందిలో ఉంటుంది.
అది క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు రేవంత్ గారు అన్నారు, ముఖ్యమంత్రి మేము పాస్ పుస్తకమే క్రైటీరియా తీసుకుంటాం తప్ప రేషన్ కార్డు కాదు అన్నారు. అలా రేషన్ కార్డు లేదని ఆగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అన్న ప్రకారం క్రెడిట్ అవుతాయి మళ్ళీ. అయితే ఒకవేళ ఇప్పుడు గతంలో ఫార్ములా ఫ్రేమ్ చేసుకొని రేషన్ కార్డు ఎదురుగా అవ్వపడితేనే చేయాలనేటువంటిది ఏదన్నా ఉంటే దాన్ని ఇవాళ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే రమేష్ గారు కానీ ప్రతిపక్షాలు చేసే విమర్శ ఇది పూర్తి అయినాక, అంటే 2 లక్షలు కూడా పూర్తి అయిన తర్వాత అప్పుడు ఎవరెవరికి పడలేదు అనేటువంటి దాని మీద ఖచ్చితంగా విమర్శలు చేయవచ్చు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, తీసుకురావాలి కూడా. అయితే రెండవది, రుణమాఫీ రైతు భరోసా పోటీ వచ్చినప్పుడు రుణమాఫీ ముందు చేయటం కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నంటే ఎలక్షన్ల క్యాంపెయిన్ స్టార్ట్ అయినాక ఎక్కువ మంది పోయిన సంవత్సరం క్రాప్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే జూలై ఆగస్టులో క్రాప్ లోన్ తెచ్చుకున్నారు. అది ఇప్పుడు ఆగస్టు దాటితే వాళ్ళకి సంవత్సరం వడ్డీ పడుతుంది. అంటే సంవత్సరం లోపు రీపే చేస్తే 7,000 పడుతుంది, సంవత్సరం దాటినాక చేస్తే లక్షకు 12,000 పడుతుంది. 12,000 నష్టపోతారు రైతులు. కాబట్టి ఇవాళ ముందు ఇది పే చేయటం వల్ల వాళ్ళు మళ్ళీ క్రాప్ లోన్ తెచ్చుకునే అవకాశం ఉంది. రెండోది 12,000 వడ్డీ పడే దాని నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకు 7,000 వడ్డీ పడుతుంది, అలా కేంద్ర ప్రభుత్వం 4,000 భరిస్తుంది. రైతు భరోసా వచ్చేటప్పటికి రైతులతో పాటు ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఒక అమౌంట్ వచ్చేది, అంతేకాకుండా ఎవరైతే కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకు కూడా అమౌంట్ వస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక పాయింట్. కేవలం రుణమాఫీ చేయడం ద్వారా అట్లా కాదు, కౌలు రైతులు అనేది రుణమాఫీలో లేరు. అదే అంటున్నా, రైతు బంధు ఇచ్చుంటే కౌలు రైతులకు రుణం ఇవ్వరు. రైతు భరోసా ఇచ్చుంటే వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వచ్చేది. ఇప్పుడు రుణమాఫీ చేయడం ద్వారా కేవలం రైతులకు లాభం జరిగింది, కౌలు రైతులు దానివల్ల నష్టపోతున్నారు, లేకపోతే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామన్న అమౌంట్ కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. సో లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి అంతగా లాభం చేకూరలేదు అన్నదాన్ని ఒక విషయాన్ని ఇప్పుడు ప్రతిపక్షం ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. రిలేటివ్లీ వాస్తవే. రిలేటివ్గా ఇప్పుడు ఎవరైతే మాఫీ కాలేదో వాళ్ళకి ఖచ్చితంగా భారం పడుతుంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డుల వల్ల ఆగిన రమేష్ గారు అన్నట్టు నిజమైతే అది అక్కడ జరిగినట్టు రాష్ట్రం అంతా జరిగితే ముఖ్యమంత్రి అన్నట్టు అవి క్రెడిట్ చేయాలి. అవి రేపు అవుతాయా ఎల్లుండి అవుతాయి అనేది ఒకటి. కాబట్టి అవి క్రెడిట్ అయితే మినిమం అవుతుంది, రైతులు ఆగిపోయిన రైతులు మినిమం అవుతారు. కాబట్టి ఆ విధంగా కరెక్ట్ చేసుకోవటం అవసరం. అయితే అంటే బీఆర్ఎస్ చేసిన మరొక ఆరోపణ ఏంటంటే మేము గతంలోనే అంటే 2023 ఎన్నికలకు ముందు ఇదే విధంగా మేము రైతు రుణమాఫీ చేద్దాము అనుకుని డబ్బులు రెడీ చేసుకున్న తర్వాత ఒక 6,000 కోట్ల రూపాయలని అప్పుడు ఈ ఎలక్షన్ల రీజన్ చెప్పి ఆపిచ్చారు, 7,000 కోట్ల రూపాయలు ఆపిచ్చారు. కానీ ఇప్పుడు చేసే రుణమాఫీ సంఖ్య కేవలం 6,000 కోట్లే. మరి అదెలా సాధ్యము? దాదాపుగా 13-14,000 కోట్లు రావాల్సినది కేవలం ఆ 7,000 కోట్లకి 6,000 కోట్లకు మాత్రం ఎట్లా పరిమితమైంది? సో నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ని కూడా తగ్గించారు, దాన్ని కనిపించకుండా ఉండేలాగా మాయ చేస్తున్నారు అన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన మరొక ఆరోపణ. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది వాస్తవానికి బీఆర్ఎస్ ఎలక్షన్ ఇయర్ 19లో మేము రుణమాఫీ చేస్తామన్నారు, 5 ఏళ్ల తర్వాత చేశారు. ఎలక్షన్ల ముందల ఆపారు అని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేయదలుచుకుంటే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం చేయాలి. ఒక్కొక్క రైతుకు 50,000, 60,000 భారం పడింది లక్షకు. కాబట్టి 2వ సంవత్సరం, 3వ సంవత్సరం చేయకుండా ఎలక్షన్ల ముందర చేసి ఎలక్షన్లు కాబట్టి 6,000 కోట్లు ఆగిపోయినటువంటిది కరెక్ట్ కాదు. దానికి బీఆర్ఎస్ రుణమాఫీ బీఆర్ఎస్ మొదలు పెట్టడం అనేది గ్రేటే. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు మాఫీ చేస్తే ఇన్ టైంలో అందటం అనేటువంటిది ఒక అడ్వాంటేజ్. ఏమంటే సంవత్సరంలో పూనుకోవడం అనేది ఒక అడ్వాంటేజ్. శ్రీనివాస్ గారు, మీరు చేస్తున్న ఆరోపణలో నిజం లేదు, కేవలం మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు అన్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నము. రెండోది ఏంటంటే మీరు లేవనెత్తిన అంశాల్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా 10 సంవత్సరాల పాటు మీరు చేసిన పాలన అన్నది అక్కడ ఖచ్చితంగా గీటురాయిగా వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో మీరు చేయలేని మేము చేసినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఒకటి. రెండోది ఇప్పటికే మీరు చేసిన ఒక ఛాలెంజ్ గురించి మాట్లాడారు. హరీష్ రావు చేసిన ఛాలెంజ్ ప్రకారం వాళ్ళకి రుణమాఫీ జరగదు అన్నారు, ఇవాళ రుణమాఫీ జరిగింది. కేవలం ఇప్పటివరకు తెల్ల కాగితం దొరికింది, పెన్ను దొరకలేదా ఏంటి అన్నది ఒక సెటైరికల్గా ఒక ప్రశ్న ఇస్తున్నారు. సార్ ఇప్పుడు కూడా మేమే వెనక్కి పోవట్లేదు. అసలు మేం చేసిన మాఫీలో వాళ్ళు చేసింది 4వ వంతే. ఇప్పుడు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మళ్ళీ కూడా చెప్తున్నాను, వి స్టాండ్ ఆన్ అవర్ వర్డ్. మేము ఎక్కడ కూడా ఆయన ఎప్పుడో వెనకటికి నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా కొడంగల్లో అని అది మర్చిపోయి, లేకపోతే అక్కడ మొన్న నేను మొత్తం జిమ్మెదారు నేనే తీసుకుంటున్నా,
నా 7 నెలల పాలనకు 6 నెలల పాలనకు నేను Referendum. కాంగ్రెస్ పార్టీ పాలనకు తెలంగాణ పాలనకు నేనే జిమ్మేదారు అన్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన సిట్టింగ్ స్థానమే ఓడిపోయింది కదా, ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ స్థానమే అది మల్కాజ్గిరి గెలుపోవటంలోకి ఇది వేరు కదా, ఆ గెలుపోవటంలోకి కాదండి. మేము ఏమంటున్నాం అంటే అయినప్పటికీ కూడా రైతుల పక్షాన నినదించే గొంతుగా మేము రాజీనామా చేయమంటలేము. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు ఈ రోజు కూడా మా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. గెలుపోటములు మాకు కొత్త కాదు, ఉప ఎన్నిక మాకు కొత్త కాదు, ఎన్నోసార్లు ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళా ఒకసారి పోతాం, దాంట్లో ఏముంది? రైట్. అక్కడ ఏదో గగ్గోలు పెట్టేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు భయం, కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వాళ్ళకు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకు భయం. మళ్ళీ ఓసారి పోటీ చేసిన గెలిచి మళ్ళీ పోయి రాజీనామా చేస్తే గెలుస్తామో గెలవమో అని. మా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అనేక ఉప ఎన్నికలు కానీ తీసుకొచ్చింది ఉద్యమాన్ని లైవ్ లో ఉంచడానికి. అట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి మా పార్టీలో ట్రబుల్ షూటర్ ఉన్న వ్యక్తి గా ఉప ఎన్నికకు భయపడతారండి. వీళ్ళు ఏదో టాటాకు సపోర్ట్లకు మేము బెదిరిపోతామా? కానీ అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు ఉన్న అక్కడ ఎంపీ సీట్ కూడా మీరు ఓడిపోయారు. ఎక్కడ సార్? మెదక్. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఓటమి చవిచూసింది. ముగ్గురు కీలకమైన నాయకులు ఒకటే కాదు కదా, ముగ్గురు కీలకమైన నాయకులు. మేము ఎంటైర్ తెలంగాణలోనే చాలా చోట్ల డిపాజిట్లు ఏమంటే దాన్ని కన్సిడర్ చేసి ఇవాళ భయపడుతున్నారా ఈ రాజీనామాకు సంబంధించి నా ప్రశ్న. అట్లా సమస్య లేదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు, ప్రజల పక్షాన మేము ఉన్నాం. ఉప ఎన్నికకు భయపడే పార్టీ కాదు. నిజంగా ప్రజలు మరి తిరస్కరిస్తే తప్పని పరిస్థితుల్లో ఓటమిను అంగీకరించక తప్పదు. అట్లాంటి పరిస్థితి వస్తే ఈ రోజు మళ్ళీ కూడా చెప్తుండ్రు. ఈ రోజు మా హరీష్ రావు గారు మళ్ళీ ఒకసారి ట్వీట్ చేసిండ్రు, సవాల్ విసిండ్రు. ఏమని? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మీరు చెప్పిన విధంగా రైతు రుణమాఫీ జరగలేదు, జరుగుతలేదు, అన్ని అవకతవకలే. మేము లేవనెత్తిన అంశాలన్నీ గనక మీరు ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో గనక మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా మేము మా మాట మీద నిలబడతాం. మీరు గతంలో మీరు చెప్పిన మాట మీద ముఖ్యమంత్రి గారు నిలబడలే, కానీ మేమైతే నిలబడతాం. రైట్. రమేష్ గారు కూడా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రమేష్ గారు. ప్రభుత్వం పాటించాలి. రైట్ రమేష్ గారు. వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం రైతు రుణమాఫీ. ప్రజలు కానీ మీరు అనుకుంటున్నట్టుగా అది రేషన్ కార్డు ప్రాతిపదికగా ఆగిన రుణమాఫీ కాదు, దానికి ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. సో మీరు మేబీ దాన్ని అలా అనుకుంటున్నారేమో అని కూడా ఒక మాట వినిపిస్తుంది. లేదండి, ఇది ఎవరైనా అధికారి ఎవరైనా కన్ఫర్మ్ చేశారా? అధికారులు చెప్పట్లేదు, జీవో ప్రకారం చేసామంటున్నారు తప్ప జీవో ఇవ్వకుండా ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు చెప్పినా, డిప్యూటీ సీఎం గారు చెప్పినా జీవోనే ప్రాతిపదిక తీసుకుంటారు కదా బ్యాంక్. అందుకనే జీవోని మార్చాలి. అట్లాగే ఇప్పుడు ఏదైతే జేఎల్జీ గ్రూపులు ఉన్నాయో, ఆనాడు కౌలు రైతులు రుణాలు తీసుకున్నారు జేఎల్జీ గ్రూపుల. ఈ జేఎల్జీ గ్రూపుల వాళ్ళు కూడా ఎవరు డబ్బులు కట్టలేదు. వీళ్ళకి కూడా రుణమాఫీ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే వాళ్ళంతా చిన్న రైతులు, పేద రైతులు. ఒక్కొక్కళ్ళు 10,000, 5,000 అట్లా తీసుకున్నారు జేఎల్జీ గ్రూపులలో. అంటే 10 మంది కలిసి ఒక గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూప్. వీళ్ళకి రుణమాఫీ ఇవ్వకపోతానా ఇవాళ వాళ్ళు నష్టపోతున్న పరిస్థితి కూడా ఉన్నది. అందుకని ఈ జేఎల్జీ గ్రూపులు ఏదైతే ఉన్నాయో జేఎల్జీ గ్రూపులను కూడా యాడ్ చేయాలనేది మేము ప్రధానమైన డిమాండ్ గా ఉన్నది. ఎందుకంటే జేఎల్జీ గ్రూపులలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. ఆ పాయింట్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎస్ శ్రీనివాస్ గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తున్నారు మీరు. నేను ఒకటే మాట అండి, ఏం లేదు, వీళ్ళు రుణమాఫీ చేసేసినాము అని చెప్పి ఒకరోజు టిక్ కొట్టేస్తారు. అది అయిపోయింది, ఈ కథ తంత అయిపోయింది అని ముందుకెళ్ళిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మాకున్న గ్రామ స్థాయి నుంచి మేము సేకరిస్తాం సమాచారాన్ని. నిజంగా 2 లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రేషన్ కార్డు ప్రాతిపదికన ఇప్పుడు జరిగింది అనేటువంటి మనకు అందుతున్న సమాచారం. రేపు పొద్దున నిజంగా రేషన్ కార్డు ప్రాతిపదికన కాదు, పాస్బుక్కే ప్రాతిపదికగా జరగలేనటువంటి వ్యక్తులు అందరూ ఈ రోజు మేము చెప్తున్నాం 40 లక్షలని కాదు 11 లక్షలని వాళ్ళు అంటున్నారు. మిగతా 29 లక్షలను తీసుకొచ్చి ప్రభుత్వం ముందు ఉంచే బాధ్యత మేము తీసుకుంటాం రైతుల పక్షాన ఖచ్చితంగా. సంజయ్ రెడ్డి గారు. చిదంబరం గారు, మేము అనేది ఏంటంటే వీళ్ళకి ఎంత చెప్పినా ఇదే మొత్తుకుంటున్నారు. రేషన్ కార్డు ప్రామాణికం కాదండి. నాకు రేషన్ కార్డు ఉంది, బ్యాంక్ కొత్త లోన్ ఇచ్చాడండి. ఒక్క మాట నేను అనేది, ఇప్పుడు చిదంబరం గారు అంటే ఎవరు, ఈయన ఏ టీవీలో చేస్తున్నారు, సంజయ్ రెడ్డి ఏ పార్టీలో ఉంది అంటే మనకు ఐడెంటిఫికేషన్ వద్దా అండి? నేను అనేది ఏంటంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు లేవండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు
కొంతమంది తెల్ల రేషన్, ఇప్పుడు ఏ రేషన్ తెల్లది లేదు ఎర్ర లేదు, అసలు ఇది తెల్లది ఇయ్యలేదు ఎర్రది ఇయ్యలేదు, ఇయ్యంటే 8 సంవత్సరాలు అని చెప్పారు. అట్లా చెప్పారు. రుణమాఫీ పూర్తిగా రుణమాఫీ ఎవరు కూడా వాళ్ళు మాఫీ చేయలేదు. ఇంకా వాళ్ళ బాధ కూడా అదే, గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు, కానీ ఈ పథకాల అమలుకు సంబంధించో లేకపోతే అర్హత పొందాలి అంటే దాన్ని రేషన్ కార్డు ప్రతి సందర్భంలోనూ తీసుకొస్తున్నారు పాయింట్ మధ్యలోకి. దానివల్ల మేము నష్టపోతున్నాం అన్నదే వాళ్ళ పాయింట్. ఒకటి చిదంబరం గారు నష్టపోవడం కాదు, ఇప్పుడు ఆగస్టు 1 నుంచి రేషన్ కార్డు కూడా ఇస్తున్నాము. ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు తీసుకుంటారు. ఆ రేషన్ కార్డు కానీ ఇప్పుడు రమేష్ గారు చెప్తున్న ప్రకారము మాకు ఎవరికైతే రుణమాఫీ రాలేదో లేకపోతే అది క్రెడిట్ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వైటర్ రేషన్ కార్డు లేదు అనే కారణంతోనే జరగలేదేమో అని అనుమానం అయితే ఉంది అన్నారు. దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్క నిమిషం చిదంబరం గారు, ఎవరికి రాకున్నా కూడా మేము బాధ్యత తీసుకుంటాం. మాకు రేవంత్ రెడ్డి గారు అధికార ప్రతినిధులు కూడా చెప్పారు, మీ దృష్టికి వాళ్ళకు రుణమాఫీ కాలేదు, అన్ని ఉన్న తర్వాత కూడా రుణమాఫీ కాలేదంటే మీరు ధైర్యంతో వాళ్ళని తీసుకొచ్చి బ్యాంకులకు తీసుకుపోయి అక్కడ ప్రాబ్లం ఏముందో ప్రతి కార్యకర్తకు అప్పచెప్పిండు. కాంగ్రెస్ కార్యకర్తలకు బేషరతుగా వాళ్ళకి రావాల్సిన రుణమాఫీ ఎందుకు జరగలేదని అక్కడికి బ్యాంక్. రమేష్ గారు ఇంకొక రిక్వెస్ట్ కూడా చేశారు. జేఎల్డీ గ్రూపులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రుణమాఫీ దాంట్లో ఏమీ వాళ్ళకి ఒక విధి విధానం లేదు కాబట్టి దాన్ని కూడా చేస్తే బాగుండేది, చేసే అవకాశం ఉంటే చేయండి అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళ అమ్మ పెట్టదు అడుకోనియదు, వీళ్ళది ఎట్లుందంటే ఇవాళ ఏదో నేను అన్నం పెడుతున్నామంటే ఇళ్ళకి స్వీట్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒకటి అనేది సరిగ్గా పెడతామంటే ఎవరికైనా ఆశే కదండి. ఒక నిమిషం సార్, మేమేం చెప్తున్నాం, అందరి సమన్వయం చేస్తున్నాం. 298 కోట్ల డ్వాక్రా మహిళలకు వడ్డీ రేట్ల రుణాలు 6 నెలల నిర్మించినాం. వీళ్ళ ప్రభుత్వము 10 లక్షలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ అది రిక్వెస్టే, వాళ్ళేమో డిమాండ్ చేయట్లేదు కానీ బట్ ఆ జేఎల్డీ గ్రూప్ పేరుతో 5,000 6,000 అలాంటి అప్పులు తెచ్చుకున్నారు. అది 10 మంది కలిపి ఒక గ్రూప్ ఉంటుంది, 50,000 ఉంటుంది. చిదంబరం గారు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మరి మొత్తం రుణమాఫీ ఎందుకు చేయలేకపోయింది? బీఆర్ఎస్ కాదు, సిపిఎం రమేష్ గారు రిక్వెస్ట్ అది. ఎవరిదైనా కూడా సార్ మేము అనేది ఏంటంటే 10 రూపాయలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంటే ప్రజలకు బీద ప్రజలకు పంచిపెట్టడానికి ఉంటుంది తప్ప కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా మొత్తము ఇలా బిడ్డ కొడుకు మామ అయితే ఫైనల్ గా అయితే ఇక్కడ మరొక ఆరోపణ మీ మీద లేకపోతే ఇప్పుడు ఆక్షేపణ ఏంటంటే మీరు రుణమాఫీ పేరుతో ఎంతైతే అమౌంట్ మీరు చేస్తున్నారో బట్ దానికన్నా ముందు రైతు భరోసాను మీరు ఇవ్వాల్సింది. రైతు బంధు నుంచి రైతు భరోసాకి మీరు అప్గ్రేడ్ చేశారు. అందులో రైతులతో పాటు కౌలు రైతులు, రైతు కూలీలు వీళ్ళందరూ కూడా మీరు బ్లెస్ చేస్తాము అన్నారు. అది పక్కన పెట్టి ఇవాళ రుణమాఫీ చేసేసి రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుంది అన్నది కూడా ఒక అనుమానము కొంతమందిలో వస్తుంది. అంతేకాకుండా అది చేస్తుంటే ఇంకా బాగుండేది, అన్ని రకాల అంటే వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరిగేది కదా అన్నది ఒక పాయింట్ వినిపిస్తుంది. చిదంబరం గారు నాకు 1 minute టైం ఇవ్వండి, చెప్తాను. వాస్తవానికి రైతు బంధు విషయంలో ప్రతి 600 ఎకరాలు ఉన్నని 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు వచ్చింది కాబట్టి ప్రజల సొమ్ము మిస్యూజ్ అక్కడ, ఎందుకంటే పక్కదోవ పట్టిస్తున్నారు కాబట్టి నిజమైన రైతులకు నిజమైన ఏ రైతు అయితే కష్టపడి ఆ 10 రూపాయల కోసము ఆసర కోసం చూస్తున్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక కమిటీ వేసిందండి. ఎందుకంటే ఈ కమిటీ ప్రక్రియ వేసే వరకు ఇక్కడ రుణమాఫీ కొంచెం ఊరటనిస్తుంది అనేది వాళ్ళకి ఊరటనివ్వడానికి ఫస్ట్ ఇది చేశాము. ఇప్పుడు అసెంబ్లీ 20వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఈ కమిటీ నివేదిక ప్రకారంగా ప్రజల నివేదికను తీసుకొని అసెంబ్లీలో పొందుపరిచి అక్కడ ఒక తీర్మానం చేసేసి వాస్తవమైన రైతు నిజమైన రైతులకు వీళ్ళన్నట్టుగా మీకు 5,000 ఎక్కువ కలిపి 15,000 రూపాయలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వెరీ క్లారిటీగా చెప్పినారు. ఎందుకంటే అది ఇప్పుడు ఇది ప్రామాణికం కాదు. మేము ఎక్కడ ఏమైందని నేను ఒకటి చెప్తాను. ఒక వెంచర్ లో 100 ఎకరాలలో ఒక వెంచర్ చేశారు చిదంబరం గారు. వెంచర్ చేసినప్పుడు వెంచర్లలో ఇల్లు కట్టుకున్నారు కానీ ఆ వెంచర్ల పేరు మీద కూడా రైతు బంధు పక్కదారిలో పట్టింది. మీరు ఒక్కటి అంటే ఇలాంటి వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వమంటారా చిదంబరం గారు? ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళకు ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజలు ఏ రకంగా కేసీఆర్ దగ్గర తీసుకొచ్చి కట్టాడు. ప్రజల సొమ్ము మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఆ రోజు ఏదో పెద్ద అన్ని రేవంత్ రెడ్డి గారు ఇంట్లో నుంచే ఇస్తున్నారు. అన్ని రేవంత్ రెడ్డి గారు ఇంట్లో నుంచే ఇస్తున్నాం మనం. నేను ఒకటి చెప్పను అన్న, ఇలా కేసీఆర్ కుటుంబం నుంచి అన్ని దోసుకునే మొత్తం ఇలా తప్పకుండా ప్రజలకే ఇస్తామన్నా. నేను అనేది ఇంతకెళ్ళి ఇస్తున్నాను చెప్పలే. కేసీఆర్ ఇంతకెళ్ళి ఇయ్యడు, రేవంత్ రెడ్డి గారు ఇంతకెళ్ళి ఇయ్యరు. మేము అనేది ఏంటంటే ఒక్కటే శ్రీనివాస్ గారు మంచిని స్వాగతించండి, మనోభావాలను దెబ్బ పట్టే. ఒక్క నిమిషం 1 సెకండ్. నేను అనేది శ్రీనివాస్ గారు
మంచిది మీరు మంచానండి, మీరు ఇస్తున్నారు కదా, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, మా దృష్టికి మీరు తీసుకురండి. ఒక స్నేహపూర్వకంగా ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని మీరు ఉండండి తప్ప ఇగో మీరు ఒక్కటే శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఒక్క నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, నిజంగా మీరు ఏదైనా పని మేము చేసినావా లేదా? 5 సంవత్సరాలు మీరు 25,000 చొప్పున మీరు 5 సంవత్సరాలు చేస్తే మేము ఒకేసారి ఏకకాలంలో చేసినందుకు దానికి మీరు ఏకీభవిస్తున్నారా? ఏకీభవించట్లేదా? తెలంగాణ ప్రజల తరఫున చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన అప్రిషియేట్ చేయట్లేదా మీరు అని అడుగుతున్నా. కాబట్టి ఒకటి మంచి అది ఓకే. నాకు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఎందుకు రైతు కేవలం రైతు భరోసా అనే పేరుతో మీరు అందరికీ ఇచ్చుంటే బాగుండేది కదా, ఇట్లా ఏమైనా పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏదైతే మీరు లెక్క పదులు వేసుకున్న తర్వాత రైతు రుణమాఫీ కన్నా రైతు భరోసా మీరు ఇవ్వాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి అటువైపు వెళ్ళకుండా ఇటువైపు వెళ్తున్నారు అన్నది ఒక అనుమానం ఉంది. లేదు, అసెంబ్లీలో పెడతాము కమిటీ నివేదిక మొత్తం అసెంబ్లీలో పొందుపరిచి అసెంబ్లీలో ఒక తీర్మానం తీసుకుంటాం. తప్పకుండా రైతులకు, ప్రతి ఒక్క పేద రైతుకి రైతు బంధు అనేది కాంగ్రెస్ పార్టీ 100% ఇస్తుంది. దీంట్లో ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఊహాగానాలు కూడా వద్దు, తినబోయే ముందు రుచి వద్దు. రాష్ట్రం మనం అనుకున్న అప్పులలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు 1 నెల 2 నెలల వెనుక ముందైనా చేస్తాము, చేయలేమనేది ఉండదు. 100% రైతు బంధు. కానీ పెట్టుబడి సాయం అనేది మొదట రావాలి కానీ 2-3 నెలల తర్వాత చేస్తే కూడా దానివల్ల వచ్చే ప్రయోజనం తక్కువ ఉంటుంది అంటారు కదా. సార్ మీరు ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణ మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది. మీరు ఒక్కసారి మేము అనేది ఏంటంటే వెనక ముందైనా ఒక భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఫస్ట్ ఒక రుణమాఫీ. సార్ మీరు ఒక 15,000 ఒక 2 నేను చెప్తున్నాను 5 ఎకరాలు ఉన్నోళ్ళు 92% ఉన్నారు సార్. 5 ఎకరాలు ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 8% అట్లా ఉన్నారు. అంటే నేను వాళ్ళకే ఇస్తారని నేను చెప్పట్లేదు, అదే జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం. క్యాల్కులేషన్ కోసం. కాబట్టి చిన్నకారు సన్నకారు రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిందంటే వాళ్ళు హ్యాపీగా 4 రోజులు ఒక దగ్గర తెచ్చుకోగలుగుతారు. మళ్ళీ అది రాగానే ఇచ్చుకోగలిగే ఒక ఊరట వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఒక్క నిమిషం సార్, ఉద్యోగులకి 100%. ఎందుకంటే విద్యార్థులు మమ్మల్ని మా పక్క నుండి మమ్మల్ని నమ్మిండు కాబట్టి వాళ్ళ నమ్మకం ముమ్ము చేయము, రైతుల నమ్మకాన్ని ముమ్ము చేయము. నమ్మండి, కొంచెం అవకాశం ఇవ్వండి తెలంగాణ ప్రజలకి. మేము ఒక్కటే ఈ వేదిక ద్వారా కోరుకుంటాం ఏంటంటే, మేము అన్న మాట తప్పకుండా నెరవేరుస్తాం. ఇది మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అని చెప్పేసి బీఆర్కే ద్వారా నేను చెప్పదలుచుకున్నాను సార్. రైట్. ఒకసారి అదే సత్యం గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశము ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి డిస్కషన్ చేసే క్రమంలో 2023కి అంటే కరెక్ట్గా ఎలక్షన్లకు ముందు కొద్ది రోజుల ముందు జరిగిన రుణమాఫీ, ఆ తర్వాత డేట్ని అంటే కట్ ఆఫ్ డేట్ని పెంచుతూ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఒక అవకాశం ఇచ్చారో ఆ టైంలో తెచ్చుకున్న రుణాలు కూడా ఇప్పుడు మాఫీ అయిపోతున్నాయి. తద్వారా చాలామంది ఇవాళ లబ్ధిదారులు పెరిగారు, వాళ్ళ లాభం జరిగింది. బట్ అదే సందర్భంలో రాష్ట్ర ఖజానా ఇప్పటికే కష్టాల్లో ఉన్నప్పుడు ఆ డబ్బులు ఇవ్వడం ద్వారా అది రాష్ట్ర ఖజానాకు మంచిది కాదు అనే విధంగా కూడా కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దేశంలో అర్బన్ ఓరియంటేషన్ ఒక ఆలోచన ఉంది, రూరల్ ఓరియంటేషన్ ఒక ఆలోచన ఉంది. అసలు వ్యవసాయ రంగానికి రుణాలే రద్దు చేయొద్దు అనేది మదిలో ఉన్నటువంటి విషయం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎప్పుడైనా కేంద్రంలో ఎకనామిస్టులకు మరీ వ్యతిరేకత ఉంది. ఎందుకంటే బ్యాంకులకు కూడా మీరు చూడండి, గత బడ్జెట్లో నిర్మలా సీతారామన్ 25 లక్షల కోట్లు మేము రుణాలు ప్రతిపాదించాం వ్యవసాయ రంగానికంటే బ్యాంకులు 88% జస్టిఫై చేసినాయి. మిగతా అన్ని మళ్ళీ వడ్డీ వ్యాపారాలు తగిలిపోయారు రైతులు. ఎందుకు బ్యాంకులు అట్లా చేసినాయి అంటే బ్యాంకులు నమ్మవు, ఇది అనార్గనైజ్డ్ సెక్టారు, వీళ్ళు రీపే చేయలేరు, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డం వచ్చి మేం పే చేస్తాయి అంటాయి, చేస్తామంటారు కానీ వాళ్ళు చేయరు, 2-3 ఏళ్ళు పడుద్ది, బ్యాంకులు దివాలా తీస్తాయని చెప్పేసి నమ్మరు. ఇది అనార్గనైజ్డ్ సెక్టారు, వర్షాల మీద ఆధారపడింది, దీనికి గ్యారంటీ లేదని డిస్కరేజ్ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవసాయ రుణమాఫీ అనేటువంటిది పెద్ద టాస్క్. రైతు భరోసా కానీ ఏదైనా ఒక్క అమెరికాలు తప్ప ఎక్కడ భారతదేశం లేదు. అమెరికాలో 50% సబ్సిడీ ఇస్తారు రైతుల ఖర్చు. ఇస్తే కూడా గత 10 ఏళ్లలో అక్కడ 20 లక్షల మంది రైతుల నుంచి 10 లక్షల మంది తగ్గిపోయారు, చేయట్లే వ్యవసాయం. 50% సబ్సిడీ ఇస్తే కూడా. కాబట్టి మన దేశంలో ఏ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ కాంపిటీషనా లేక కేసీఆర్ యొక్క పొలిటికల్ విల్లా, ఏదో రైతు బంధు ప్రవేశపెట్టారు, ఇది అందరూ మంచిది అన్నారు. ఇవాళ ఎవరు కూడా దాన్ని వ్యతిరేకంగా రైతు బంధు మంచిది కాదు అని ఆనాడలే. ఇవాళ కాంగ్రెస్ ఇచ్చే రైతు చేసుకుంది. ఎస్, అందుకని ఇవాళ రైతు భరోసా ఇవ్వచ్చు కానీ రైతు రుణమాఫీ అనేది ఇంకా ఎగనిస్ట్. ఆ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉన్నటువంటి ఎకనామిస్టులు మొత్తం కూడా ఏ సలహాదారు కూడా ఇవ్వరు. తర్వాత ప్రధానమంత్రి కూడా అప్పుడప్పుడు విమర్శిస్తున్నాడు, ప్రాంతీయ పార్టీలు 2 రకాల నష్టం చేస్తున్నాయి దేశానికి,
ఒకటి వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయి, రెండు ఆ పాపులర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ రైతులు రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు పాపులర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్లే దేశం దివాలా తీస్తుందని కూడా అంటున్నాడు. ఇది అటువంటి పాపులర్ స్కీమ్ కిందకే వస్తుంది. అయినా ఇవాళ వ్యవసాయాన్ని నిలబెట్టుకోవటానికి, వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి ఇది ప్రొడక్షన్ లింక్డే కాబట్టి, ఎందుకంటే డెట్ సర్వే చేస్తే 78% మంది దేశంలో రైతుల్లో అప్పుల భారంలో ఉన్నారని తేలింది. కాబట్టి ఇవాళ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు, ఆ డెట్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి వాళ్ళకు, అంటే ఆ 78% వీళ్ళకు దగ్గర పోలికలు ఉన్నాయి. వాళ్ళే వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఆదుకోవటం న్యాయం. ఇవాళ ఆదుకుంటున్నారు కాబట్టి ఇటువంటి చోట్ల ఏమైనా ఇటువంటి షార్ట్ కమింగ్స్ వస్తే రాష్ట్రాలకు బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఒకే వ్యక్తికి 2 సార్లు అవుతోంది. ఒక్క మాట ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ద్రవ్యలోటు 3.5% కన్నా పెంచడానికి వీల్లేదు అంటుంది. మన రాష్ట్ర జీడిపి ప్రకారం, మన రాష్ట్ర బడ్జెట్ ప్రకారం మనం 3.5 అంటే 40,000 కోట్లకు అప్పు దాటడానికి వీల్లేదు. ఇప్పుడు మరి రైతు బంధుకే 30,000 అది రుణమాఫీకే 30,000 కోట్లు కావాలి, రేపు రైతు భరోసాకు ఒక 19,000 కోట్లు కావాలి. ఇట్లా ఏ రాష్ట్రం అయినా ఇదే ఇబ్బంది, ఈ రాష్ట్రానికి అదే ఇబ్బంది. అయినా పొలిటికల్ విల్ తోటి వాగ్దానం చేసిన నిలబెట్టుకోవాలన్నటువంటి ఒక కాంక్షతోటి మాఫీ చేస్తారు. దీంట్లో స్టేక్ హోల్డర్స్ వాస్తవానికి ఆశపడతారు. మరి పక్క రైతుకు మాఫీ అయితే నాకెందుకు కాదు అనుకుంటారు. పక్క రైతు 20 ఎకరాలు ఉంది, వాడికి అయింది, నాకు రేషన్ కార్డు లేదంటే నాకెందుకు కాలేదు అనుకుంటారు. ఒక అటెండర్కు 400 సంవత్సరానికి 3-4 లక్షల జీతం వస్తే 2 ఎకరాలు ఉంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నావు కాబట్టి కట్టదంటే 50 ఎకరాల భూస్వామికి మాఫీ అయింది, అటెండర్కి ఏం కాదు. కాబట్టి ఇటువంటి క్రైటీరియాలన్నీ కూడా తీసేసి నేను అనేది ఏమిటంటే, ఈ రిజర్వేషన్స్ అన్ని మళ్ళీ ఎలక్షన్లకు వాగ్దానం చేసేటప్పుడు ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ కాదు ఏ పార్టీ అయినా 5 ఎకరాల లోపల రైతులకు రుణమాఫీ చేస్తామని క్లియర్గా చెప్పేసేయండి. మిగతా వాళ్ళు ఆశపడరు. అందరికి చేస్తామని ఇప్పుడు కొందరికి చేస్తే అందరికి చేస్తామని అడగనటువంటి వస్తుంది. రెండోది, పొలిటికల్ పార్టీస్ ఎవరు ప్రతిపక్షం ఉన్నా మాక్సిమం స్ట్రెంత్ కు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అది పొలిటికల్ డిమాండ్. రేపు బీఆర్ఎస్ కూడా, రేపు కాంగ్రెస్ కూడా ప్రతిపక్షం ఉంటే అందరికీ ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ డిమాండ్స్ అన్నిటిని సర్వ్ చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ సరిపోతుంది. మరి ఎందుకంటే బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చినంత మాత్రాన, కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వచ్చినంత మాత్రాన రాష్ట్ర రెవెన్యూ అకస్మాత్తుగా పెరగదు. పోయినసారి 2,70,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,11,000 యాక్చువల్ ఎక్స్పెండిచర్ అయింది. కేంద్ర ప్రభుత్వం 41,000 గ్రాంట్లు ఇస్తుంది, సాయం చేస్తుందని బడ్జెట్ లో ప్రతిపాదించారు. చివరికి మార్చిలో లెక్క తీస్తే 9,000 కోట్లు ఇచ్చారు. 30,000 కోట్లు తగ్గిపోయింది. కాబట్టి ఇటువంటి లీకేజెస్ అన్ని చెక్ చేసుకొని వీటిని ఇంప్లిమెంట్ చేయడం అవసరం. ఇక్కడ కేంద్రం నుంచి వచ్చే ట్రాన్స్ఫర్స్ కు బీజేపీ ప్రయత్నం చేస్తే అదనంగా రాష్ట్ర ప్రజలకు సౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అన్ని కూడా వాస్తవికంగా ఆలోచించి విమర్శలు చేస్తే మంచుకుంటాయి. మాలాంటి వాళ్ళకు మీరు కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, వ్యతిరేకించిన వ్యవసాయం ఇవాళ మీరు చూడండి, దేశంలో 26 మిలియన్ టన్నులు బియ్యం సేకరిస్తే 120 లక్షల టన్నులు ఒక్క పంజాబ్ నుంచి సేకరించారు, 62 లక్షల టన్నులు తెలంగాణ నుంచి సేకరించారు. ఒకప్పుడు దేశంలో నెంబర్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి 20 లక్షల టన్నులు బియ్యం సేకరించారు. అఫ్ కోర్సు ఆంధ్రప్రదేశ్ వెనకబడదని అర్థం కాదు, వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ కి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణ సబ్సిడెంట్ కావాలంటే ఇవి మంచిదే, కానీ దీనికి రాజకీయ పార్టీలు కూడా ఒక అండర్స్టాండింగ్ లో మాక్సిమం అండర్స్టాండింగ్ రాదు, కానీ మినిమం అండర్స్టాండింగ్ లో దీన్ని పోవటం. తర్వాత ఒకటండి చిదంబరం గారు, ఏ ప్రోగ్రామ్ అయినా సస్టైన్ కావాలంటే, అంటే దీర్ఘకాలంలో అమలు చేయాలంటే, ఓ ప్రభుత్వం వచ్చి మేము చేయము మా వల్ల కాదని రద్దు చేస్తాం అంటే ఏం చేయలేము. కాబట్టి అది మొత్తం 60,000 కోట్లు 70,000 కోట్లకు అమలు చేయాలని డిమాండ్ చేసి ఇది కార్డు కింద ఎత్తేస్తారు మళ్ళీ వచ్చే ప్రభుత్వం. కాబట్టి దీన్ని సస్టైన్ చేసే విధంగా మీ సూచనలు సలహాలు ఉంటే మంచిది. శ్రీనివాస్ గారు, ఫైనల్ కన్క్లూజన్, ఓవరాల్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన వైపుగా వెళ్తుందా లేదా అన్నది ఒకటైతే, మీరు ఖచ్చితంగా కొన్ని ఇప్పుడు పాయింట్స్ రేజ్ చేశారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం లబ్ధిదారులు తగ్గారు కాబట్టి, లేకపోతే లబ్ధిదారుల పేరుతో మీరు చెప్పిన నెంబర్ కాకుండా ఇంకో నెంబర్ ఉంది అంటే వాళ్ళందరితో కలిపి ఉద్యమాలు ముందుకెళ్ళే అవకాశం ఉందనే విధంగా మీరు చెప్తున్న నేపథ్యంలో ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. ఏం జరిగే అవకాశం ఉందంటారు, ఏం జరిగితే బాగుంటుందంటారు? నేను ఈ రుణమాఫీ విషయం పట్ల, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పట్ల గత 4 రోజులుగా నేను మాట్లాడిన ఏ వేదిక నుంచి అయినా మొట్టమొదట ప్రభుత్వానికి అభినందనలు, శుభాకాంక్షలు. ఈ నిర్ణయాన్ని మేము స్వాగతించినాం. మా పార్టీ అయినా మేమైనా ఎవరమైనా దీనికి మేము వ్యతిరేకం కాదు. ఇప్పటి వరకు అందరి సత్యంగా చెప్పినటువంటి మాటల్లోని కొన్ని మాటలు
వారు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా మీరు ఇస్తాన్న చందంగా అందరికి ఇవ్వాలి, ఆంక్షలతో కూడిన విధంగా కాకుండా అందరికీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటిది మా ఉద్దేశం. ఒకవేళ మీరు విస్మరించి తూతూ మంత్రంగా చేసినమనే చందంగా మేము అవేమో వీళ్ళు బస్సులో ఉచితము, లేదా 200 యూనిట్లు ఇచ్చినాము, లేకపోతే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము, ఇంకెవరికో డబ్బులు వేసినాము అని ఇట్లా నలుగురికి ఇచ్చి ఫోటోలు దిగి మాఫీ చేసినాము, ఇట్లాంటి మాటలు చెప్తే కాదు. మేము క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మళ్ళొకసారి నేను చెప్తున్నా ఏంటంటే, వీళ్ళు ఈ కార్యక్రమం అయిపోయింది అని వీళ్ళు ముగింపు పత్రం చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము దీని మీద పార్టీ ఖచ్చితంగా సమీక్ష నిర్వహిస్తుంది. లబ్ధిదారులు ఎవరైతే నిజంగా వాస్తవంగా పొందాల్సినటువంటి వ్యక్తులందరిది మేము జాబితా సేకరిస్తాం. ఇప్పుడు సోదరు చెప్పిండ్రు సంజయ్ రెడ్డి గారు, మేము దగ్గరుండి ఇప్పిస్తామని. ఇగో ఇట్లాంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారిని నేరుగా మేము కలవలేకపోయినా కూడా, అసెంబ్లీలో లేవనెత్తినా పట్టించుకోకపోయినా, ఇగో ఇట్లాంటి వాళ్ళందరికీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి బాధ్యత అప్పగించిన అంటుండ్రు. వీళ్ళందరికీ ప్రతి గ్రామంలో గ్రామము, రైతు, అతనికి అవ్వాల్సిన రుణమాఫీని ఇగో ఈ విధంగా లిస్టు తీసుకొచ్చి ముందులో పెడతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా మేమైతే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. రైతు వ్యతిరేకులం మేము కాదు. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా ఇట్లాంటి అనేక పథకాలు తీసుకొచ్చి రైతు సంక్షేమం, రైతు నిలబడాలి, రైతు పండించాలి, రైతు ఉండాలి, రైతు బ్రహ్మాండంగా ఉండాలి, ఎద్దేసిన వ్యవసాయం లేకపోతే రైతు వేసిన రాజ్యం బాగుండదు అనేటువంటి ఈ 10 సంవత్సరాల పాలనలో మేము చేసినాం. అట్లాగే కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం, కానీ మేము వ్యతిరేకం కాదు. రైట్ సంజయ్ రెడ్డి గారు, కొత్త ఛాలెంజ్ మీకు దృష్టికి వస్తున్నట్టుంది చాలా క్లియర్గా. ఎందుకంటే లబ్ధిదారులు అనే వాళ్ళు ఎవరైనా సరే రాలేదు అంటే వాళ్ళతో ఉద్యమాలు మరొకసారి నిర్మించడానికి సిద్ధం అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో దానికి మీరు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, మేము వాళ్ళు ఉద్యమాలు చేస్తారా, వాళ్ళకి ఏం చేస్తారా అంటే వాళ్ళ పార్టీ ఎందుకంటే మొత్తం అలాంటి మీరు లబ్ధిదారులందరికీ ఇచ్చారనుకోండి, వాళ్ళకి పనేం ఉండదు. అంతవరకు రాదు సార్. నేను ఒక్కటే చెప్తున్నాను, వెనక ముందు నేను అనేది ఒకటే సార్, రైతు బంధుతోని, రైతు రుణమాఫీతోని మా పని అయిపోలేదు. మా మీద ఇంకా చాలా బాధ్యత ఉంది. ఇప్పుడే ఇప్పుడే పాలన గాడిలో పడింది. ఈ రకం ఉద్యోగాలు ఇస్తాము పిల్లలకి, అనుకునే అన్ని నీళ్లు, నియామకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నీళ్లు అన్ని తెచ్చుకుంటాము. అట్ ద సేమ్ టైం కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన అవినీతి వాళ్ళకి విన్న 2 లక్షల కోట్లు కూడా తీసుకొచ్చేసి వీళ్ళని ఎక్కడ పంపిస్తారు అట్లా కూడా చేస్తాము. 10 మంది కూడా పంచుతాము. వీళ్ళు ఉద్యమం చేస్తారు, అది ఆ ఛాయిస్ వీళ్ళకి ఇవ్వము. అంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను సార్, నేరుగా రేవంత్ రెడ్డి గారిని కలవచ్చా అంటే, కేసీఆర్ ఎమ్మెల్యేలకే కలవలేదు, రేవంత్ రెడ్డి గారు నానాన్ని గారు ప్రతి కార్యకర్తకి టైం ఇస్తున్నాడు. అందుకే మీ దగ్గర కూడా వస్తామంటున్నారు. శ్రీనివాస్ గారు చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారు. మీ కేసీఆర్ ఎంతమంది నువ్వు ఎప్పుడన్నా కేసీఆర్ చూసినావా అన్న? అధికారంలో ఉన్నప్పుడు నేను ఇప్పటికీ మా రేవంత్ రెడ్డిని ఒక 30 సార్లు కలిసిన. నేను అనేది అన్నా అంటే ప్రజల పక్షాన్ని మాట్లాడతామన్నా. ఓడిపోయిన పార్టీ గురించి సంజయ్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. ఓటమి శాశ్వతం కాదమ్మా. సంజయ్ రెడ్డి గారు సంజయ్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం, టైం అయిపోయింది. రైట్, బై ఎండ్ ఆఫ్ ఇట్ రైతులకు మీరు చేసిన ప్రామిస్లన్నీ మీరు నిజంగానే ఫుల్ఫిల్ చేస్తే బీఆర్ఎస్కి పెద్దగా పని ఉండదు. వాళ్ళు వేరే ఏమైనా కొత్త సమస్య ఎత్తుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అదే జరగాలని కోరుకుందాం కూడా. సంజయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. అలాగే అదే సత్యం గారు థ్యాంక్ యూ. అంతేకాకుండా మనతో పాటు లైవ్లో జాయిన్ అయిన రమేష్ గారు కానివ్వండి, అలాగే అనంతరెడ్డి గారికి థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేరిస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలు పెద్దగా ఏం పనేం ఉండదు. ఆ సందర్భంలో ఏవైతే అర్హత లేకపోతే అనర్హులకు అందించాలని చెప్పి ఎవరు కోరుకోరు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అది అర్హులకు మాత్రమే చేరాలి. అర్హులు చేరిన వారు ఆనందంగా ఉండాలని కోరుకుందాము. ఇది వాళ్ళ షో. రేపు షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.